నార్త్లో పుష్ప 2 సాధిస్తున్న వసూళ్లు చూసి ముంబై మొత్తానికి నిద్ర పట్టట్లేదు అంటూ టాలీవుడ్ నిర్మాత నాగవంశీ ఇటీవల ఓ కమెంట్ చేశారు. అది కూడా బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సహా పలువురు ప్రముఖుల ముందే నాగవంశీ ఈ మాట అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వీడియో చూసి బాలీవుడ్ బగ్గుమంది. పలువురు ప్రముఖ డైరెక్టర్లు, నిర్మాతలు నాగవంశీపై సోషల్ మీడియాలో కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇంతవరకు ఓకే, కానీ ఏకంగా టాలీవుడ్పై కూడా చౌకబారు కమెంట్లు చేస్తున్నారు. అల్లు అరవింద్తో కూడా ఇలానే బాలీవుడ్కి చెందిన ప్రముఖ నిర్మాత, దర్శకుడు సంజయ్ గుప్తా ఎక్స్ వేదికగా నాగవంశీ పైన వరుస ట్వీట్లు పెడుతున్నారు. బోనీ కపూర్ లాంటి సీనియర్ నిర్మాత పక్కన కూర్చుని ఉండగా ఆయన్ను ఎగతాళి చేస్తున్న ఈ వ్యక్తి ఎవరు? ఇతని పద్ధతి ఏం బాగోలేదు. 4 హిట్స్ కొట్టినంత మాత్రాన ఇతను బాలీవుడ్కు రాజు ఏం కాదు. అయినా టాలీవుడ్కు చెందిన సీనియర్ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు వంటి వారితోనూ ఈయన ఇదే విధంగా మాట్లాడగలడా? విజయం అందుకోవడం మాత్రమే కాదు, గౌరవం ఇవ్వడం కూడా నేర్చుకోవాలి అంటూ సంజయ్ ట్వీట్ చేశారు. అలానే పుష్ప 2 వసూళ్లకి ముంబై నిద్రపోలేదంటూ నాగవంశీ కమెంట్ చేసిన వీడియోని షేర్ చేస్తూ మరో ట్వీట్ పెట్టారు సంజయ్. పుష్ప 2 చిత్రం 86 కోట్లు వసూలు చేసిన తర్వాత బాలీవుడ్ మొత్తం నిద్రపోలేదు అంటున్నారు. అసలు మా ఎగ్జిబిటర్ల వల్లే ఆ సినిమా 86 కోట్లు కలెక్ట్ చేసింది. అది తెలిసి మేము చాలా ప్రశాంతంగా నిద్రపోయాం. మేము మీలా కాదు, ఎదుటి వాళ్ళ విజయం మాకు నిద్ర లేని రాత్రులు ఇవ్వదు అంటూ సంజయ్ కౌంటర్ వేశారు. అలానే టాలీవుడ్ని టార్గెట్ చేస్తూ మరో ట్వీట్ చేశారు సంజయ్. ప్రతి సంవత్సరం దాదాపు 300 తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. అంటే 2020 బాహుబలి 1 విడుదల తర్వాత నుంచి 2024 వరకు మీరు 1500 చిత్రాలను విడుదల చేశారు. బాహుబలి 1, 2, RRR, పుష్ప, కల్కి, పుష్ప 2 మాత్రమే ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అంటే 1500లో 6 సినిమాలు మాత్రమే. మీరు నిజంగా హిందీ బెల్ట్ని ఏలుతున్నారనుకుంటే మిగిలిన 1490+ చిత్రాలను కూడా ఎందుకు ఇక్కడ రిలీజ్ చేయలేదు? చేసుంటే మీరు ఎక్కడ ఉంటారో తెలిసేది అంటూ చౌకబారు కమెంట్ చేశారు సంజయ్. సంజయ్తో పాటు డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ సహా పలువురు బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈ వివాదంపై రియాక్ట్ అవుతున్నారు. అయితే వీళ్ళ ట్వీట్స్కి సౌత్ ఆడియన్స్ అదిరిపోయే రిప్లైలు ఇస్తూ ఏకిపారేస్తున్నారు. ముందు మీరు మా సినిమాల్ని రీమేక్ చేయడం ఆపేసి కొత్తగా మూవీస్ తీయండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. నాగవంశీ రియాక్షన్ మరోవైపు. ఈ వివాదంపై నాగవంశీ కూడా స్పందించారు. పెద్దలను ఎలా గౌరవించాలో మీరు నేర్పాల్సిన అవసరం లేదు. మీకంటే ఎక్కువ మేము బోనీ కపూర్ను గౌరవిస్తాం. ఆయన్ను అగౌరవపరిచేలా నేను ఎక్కడా మాట్లాడలేదు. అది ఆరోగ్యకరమైన ఓ చర్చ. మేమిద్దరం చక్కగా అక్కడ నవ్వుతూ మాట్లాడుకున్నాం. ఇంటర్వ్యూ తర్వాత హగ్ చేసుకున్నాం. కాబట్టి దయచేసి మీరు ఇలాంటివి చూసి ఒక ఆలోచనకి రాకండి అంటూ నాగవంశీ అన్నారు.